సతీ సావిత్రి, ఒకళ్ళు కొనసాగుతున్నారు. సత్య అనసూయ, ఇద్దరు సతీ సత్యవాయి, ముగ్గురు సతీ సుమతి, నలుగురు మహాత్మాతి సీతాదేవి, ఐదుగురు. ఎవరు? వీడు మనిషికి 4 పెళ్లి చేసుకున్నారు. ఏంటి? సొంతమ 3 పెళ్లి చేసుకుంది, అనసూరమ్మ 4 పెళ్లి చేసుకుంది, సీతమ్మేమో 5 పెళ్లి చేసుకుంది. ఏ సీతమ్మ? మనుళ్ళు ఒక్కమ్మరు సీతమ్మ. మనవులో సీతమ్మ కాదు నాయన, ఆ, ఏకపత్నీవతుడు శ్రీరామచంద్రుడు, ఆ, రాముని భార్య. రాముడు రావణాసురుడు చెర తీసుకువెళ్ళాడు రావణంగా అశోకపురం, ఆ, అశోక అడవిలో పెట్టాడు, ఆహా, అశోక వృక్షం దగ్గర. ఓహో, చూసావా? ఏంటన్నా? ఆ మళ్ళా రావణాసురం మరించి రావణాసురుని రాముడు ఆహా, అయోధ్యకు తీసుకొచ్చే సమయంలో ఆ, సీత ఆ, పరాయి రాజులు ఏమనుకుంటారు? ఏమంటారు? తిరుపతమ్మ ఆ, సీతమ్మ ఆ, పరాయి లంకలో ఉంటే తీసుకొచ్చాడంట. అవును. అందుకని హోమంలో దూకి మళ్ళీ ఎలుపు రమ్మన్నాట. శుభం. సీతమ్మ ఏం చేసినది? భార్యని అడవిలో నిప్పులు దూకి రమ్మన్నాడు రాముడు. తెల్లని చీర కట్టుకుని ఆ, పెట్టిన పెట్టు పరిమాయ లేదు, కట్టిన చీర కనుమాయ లేదు, నిప్పుల్లో దూకి ఆ, వచ్చింది. అందుకని నిప్పురాడు సీతమ్మ అని రాముడి భార్య. రాముడి భార్య అయితే నాకేం తెలుసండి. ఆచేసి వారి సీతం అయితే నాకు రోజు తెలుసు. ఏంది? నేను రాబోతుడు రాకూడదా? ఏం పొయ్యిలోడు కాలకానే ఉండాలి. యువతలకు రావా ఇంటికి? ఎలా వస్తా తడవుంది? ఇప్పుడు తెలిసిందా? కాలం పోయిందా? సగం దొరికింది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకే ఎవరో తెక్కలోడా? నీకేం తెలుసు? 2వ పెళ్ళికి తొలిటి బాధ. తెక్కల దానా నీకేం తెలుసు? 2వ పెళ్లి దానికి ఏంటి? ఏమిటా? ఏడాది లంకలో ఉండొచ్చిందని సీతమ్మనే ఆ నిప్పుల్లోకి నెట్టాడంట రాముడు. ఈ సంగతి నాకు తెలియదు. ఏమైందన్నా? ఈ సంగతి నాకు తెలిస్తే మా ఆడవాళ్ళు 3 నెలలు ఇల్లు పుట్టింటికి పోయి అయితే ఈ లోపలే కష్టం పోగేసుకునేవాడిని. ఎందుకన్నా? ఆ మా ఆడవాళ్ళు రాగిని నిప్పెట్టడానికి.